యేసుక్రీస్తు నామములో మరొక పునరుత్థానపు దినమున ప్రభు సన్నిధికి కూడి వచ్చిన దేవుని బిడ్డల 50 మందికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మీరు కాస్త ముందుకు జరగవచ్చు కదమ్మా. ఎవరైనా వస్తారా అక్కడికి? కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తులుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యం, 19వ వాక్యం, 20వ వాక్యం. పద్దెనిమిది, 19, 20. హుమేనయును ప్రేమగల తండ్రి, అల్పుడనయ్యున్న నన్ను మరుగుపరిచి నువ్వు ప్రత్యక్షమవమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా వైపు చూస్తూ దేవుని మాటలు వినాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నారు. నా ప్రియులరా, అపోస్తులుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతి గారికి పత్రిక రాస్తూ ఒక హెచ్చరికను లేకపోతే ఒక జాగ్రత్తను అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. తిమోతి గారికి కొన్ని ప్రవచనాలు దేవుడిచ్చాడు. ఆ ప్రవచనముల మధ్యలో ఆ ప్రవచనముల యొక్క నెరవేరింపు కొరకు నీవు పోరాడాలి అని అన్నాడు. ఈ పోరాటంలో చాలామంది తమ విశ్వాస జీవితం యొక్క ఓడను పతనము చేసుకుంటున్నారు. అందులో హుమేనయును, అలెగ్జాందరు కూడా ఉన్నారు. అంటే గొప్ప గొప్ప చరిత్రను సృష్టించిన గొప్ప గొప్ప నాయకులు, అధికారులు, లేకపోతే ఒక హోదాలో ఉన్నవారు కూడా తమ విశ్వాస జీవితం అనబడిన ఓడను బద్దలు చేసుకొని తమ బ్రతుకులను పతనం చేసుకున్నారు. కాబట్టి నీవు వారి వలె ఉండకుండా నిన్ను గురించి చెప్పబడిన కొన్ని ప్రవచనాలు నీలో నెరవేర్చబడుట కొరకు లేకపోతే సఫలపరచబడుట కొరకు కాస్త నువ్వు పోరాడాలి, ప్రయాసపడాలి అని అన్నాడు. నా ప్రియులారా, మీరు గమనించండి, విశ్వాస జీవితం అనబడిన వాడే కాదు కానీ మానవ జన్మెత్తిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన పోరాటములు ఉంటానే ఉంటాయి. కొన్ని విషయాలు చెప్తాను. అప్పటికప్పుడే తల్లి గర్భములో నుండి జన్మించిన బిడ్డకు కూడా కొన్ని పోరాటాలు ఉంటాయి. అంటే కొన్ని అనారోగ్యాలు, తరువాత స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి ఇంకా స్కూల్లో చదువు విషయంలో పోరాడుతూనే ఉండాలి. తర్వాత ఇంకా డబ్బు సంపాదించాలి అనబడిన పోరాడుతూనే ఉండాలి. ఇంకా ఏదో ఒక పిల్లని చూసి చేసిన తర్వాత ఇంకా ఆ ఎమ్మితో ఈ మొహాలు వీళ్ళు ఎలిగిపోవాలి కానీ మీ ఎలుగుతున్నాయి ఏంది? వీళ్ళు చెప్పాలి కానీ అబ్బా కరెక్ట్గా చెప్పినవని, వీళ్ళేందో మొహం ఏదో నేలకేసుకున్నారు. పురుషోత్తమని అయితే నన్ను చూడట్లేదు, అసలు మీరు ఎలిగిపోతున్నారు ఏంది? మొత్తం మీద పోరాటము ఉంటుంది. సరే, ఇంకా దాని తర్వాత ఇక పిల్లలు, వాళ్ళు చదివించాలని పోరాడాలి, దాని కొరకు సంపాదించాలి, ఏదో ఒక ఆస్తిని సమకూర్చాలి వాళ్ళ కొరకు. ఇక వృద్ధాప్యం వచ్చినప్పుడు అనారోగ్యములతో పోరాడాలి. అనారోగ్యం,
బీపీ, షుగరు, వీటితో పోరాడాలి. కొన్నిసార్లు మనం అనుకుంటాం కానీ అబ్బాయి వీళ్ళకి అన్నీ తీరిపోయింది, ముసలోళ్ళకి ఇంక వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అసలు వాళ్ళకే పోరాటం ఎక్కువ. ఎందుకంటే ఎప్పుడెప్పుడు పిలుపు వస్తుందో. కాబట్టి ఆ పిలుపు నుంచి తప్పించబడాలని మందులు మాత్రలతో శరీర బలహీనముతోనే పోరాడుతూ ఉంటారు. ఒక్క క్రైస్తవ జీవితం అనే కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో మానవ జన్మెత్తిన వారు ఏ జాతికి చెందిన వారైనా, ఏ కులానికి చెందిన వారైనా, ఏ తెగకు చెందిన వారైనా, ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఏ జిల్లాకు చెందిన వారైనా, ఏ దేశానికి చెందిన వారైనా ప్రతి ఒక్కరికి పోరాటాలు ఉంటాయి. అదేంట్రా సౌండ్ ఏంది అసలు? రీసౌండా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి మానవులకు ఏదో ఒక రకమైన పోరాటములు ఉంటూనే ఉంటాయి. అయితే ఆత్మీయ జీవితంలో ఉన్న మనకు, లేకపోతే విశ్వాసపు జీవితంలో జీవిస్తున్న మనకు ముందుగానే దేవుడు కొన్ని ప్రవచనాలు ఇచ్చాడు, లేకపోతే కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. ఆయన ఉద్దేశాలు కొన్ని మన మీద పెట్టాడు. మనము పోరాడవలసిన పోరాటం ఏంటంటే, ఆయన మనకు ఇచ్చిన ఆ ప్రవచనములు నెరవేర్చబడుట కొరకు ఈ విశ్వాసపు జీవితములో మనము పోరాడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పౌలు కూడా అంటాడు తిమోతితో 2వ పత్రికలో చివరి అధ్యాయం 7వ వాక్యం, అది నేను కూడా పోరాడాను, నేను మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసపు ఓడ ఏమాత్రము పతనము కాకుండా, బద్దలు కాకుండా, నాకు వచ్చిన పోరాటములలో ఈ విశ్వాసపు ఓడను నేను కాపాడుకుంటూ పోరాడుతూ ప్రతి పోరాటములలో విజయమును మాత్రమే సమకూర్చుకోగలిగినాను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా కొరకు ఇప్పుడు జీవ కిరీటము వంచబడి ఉంది. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. నేను మంచి పోరాటము పోరాడాను, నా పరుగును కడముట్టించాను, నా విశ్వాసమనబడిన ఓడను నేను కాపాడుకున్నాను. ఏమాత్రము నా జీవితములో పోరాటములో అపజయము పొందకుండా, ఆ పోరాటములో విశ్వాస జీవితం అనబడిన ఓడ పతనము కాకుండా, నా ప్రియులరా, నేను ఆ విశ్వాసపు ఓడను కాపాడుకున్నాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. మన ఆధ్యాత్మికమైన జీవితంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలనాడు పౌలు తిమోతికి చెప్పినట్లుగానే ఈ రోజులలో అందరూ విశ్వాసపు ఓడను ప్రారంభిస్తున్నారు, ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. అయితే ఈ విశ్వాసపు ఓడ ప్రయాణములలో చాలామంది జీవితములు పతనమైపోతున్నాయి. ఆ పోరాటములలో అపజయపాలైపోతున్నారు. ఆ పోరాటము విఫలముగా మార్చబడిపోతుంది. గొప్ప గొప్ప అధికారములో ఉన్నవారు, హోదాలో ఉన్నవారు, గొప్ప స్థానములో ఉన్నవారు కూడా తమ విశ్వాసపు ఓడలను బద్దలు చేసుకున్నారు. అలాంటి స్థితిగతులు మీలోనికి రాకూడదని, మీ జీవితంలో ఉండకూడదని ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు అంటున్నాడు, మీ పోరాటము విషయములలో మీరు జాగ్రత్తగా పోరాడాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథానికి ఉన్న ఒక శక్తి ఏంటంటే, పరిశుద్ధ గ్రంథము కొంతమంది భక్తుల చేత వ్రాయబడ్డది పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ బట్టి. అలా అందుకని అందరూ ఒక చోట కూర్చొని ప్లానింగ్ చేసి రాసింది ఏం కాదు. ఆయా సందర్భాలలో, ఆయా అనుభవాలను బట్టి ఆయా దైవ సేవకులు వ్రాశారు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో. కొన్ని వేల సంవత్సరాలైంది పరిశుద్ధ గ్రంథం రాయబడి.
అయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న శక్తి ఏంటో తెలుసండి, చదివే రీతిలో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కానీ చదవగలిగితే ఈ రోజుటికి ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలు మనతో మాట్లాడుతున్నట్లుగానే మనం గ్రహించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో సందర్భాలలో పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలు మనతో మాట్లాడుతా మనం గ్రహించగలుగుతాం. ఏదో ఆచారపు అలవాట్లకి పరిశుద్ధ గ్రంథాన్ని తీసిపెట్టుకోవటం కాదు. కొంతమందికి పరిశుద్ధ గ్రంథం అంటే అభిమానం ఎక్కువ. ఆ మధ్య 7-8 సంవత్సరాలు అయింది ఒకటి బైబిల్ కొని, అస్సలు ఒక్క కాగితం కూడా నలగలేదు. ఎందుకంటే వాడు జిప్పేదీయుడు. ఏంద్రా అని అడిగితే, అన్న బైబిల్ అన్న మరి కాగితాలు నలిగిపోతే అట్లా యేసుప్రభు అన్న అంటాం. అంటే ఆ అభిమానం ఒకటి. దేవుడు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీది కూడా చెక్కు చెదరలేదు కదంటే నాది కొత్త బైబిల్. 3 బైబిళ్ళు తీసుకున్నా, కొత్త బైబిళ్ళు. దేవుడు స్తోత్రం చెప్పండి. ఇలాంటిదే కాదు, వెరైటీ బైబిల్ 3 తెచ్చుకున్నా. అంటే ఇంట్లో ఒకటి వాడేదానికి, ఆదివారం పెద్ద సభలలో ఇది వాడేదానికి, కొన్ని ఫంక్షన్లలో ఇంకొకటి వాడేదానికి 3 తెచ్చుకున్నా. అంటే మీకు నాకున్న తేడా ఏంటంటే, మీరు బట్టలు తీసుకుంటారు, ఫంక్షన్కి ఒక బట్టలు, ఇంట్లో వేసుకునేదానికి ఒక బట్టలు, పనులకు వెళ్ళేదానికి. మనకు అట్ట కాదు కదా, ఏ ఫంక్షన్కి పోయినా, ఏ సాగుకు పోయినా, ఏ మందిరానికి పోయినా ఇయే. కాబట్టి మళ్ళీ మనం ఇంకో కలర్ వాడలేము. కాబట్టి మీరు బట్టలు తీసుకున్నారు, నేను బైబిల్ తీసుకున్నాను. అంటే నాకు కూడా బైబిల్ అంటే చాలా పిచ్చి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తీసుకొస్తాను ఈసారి ఇంకొక బైబిల్ కూడా తీసుకొస్తాను. అంటే ఇంట్లో మనం వాక్యానికి సిద్ధపడేటప్పుడు కొన్ని టిక్ చేసుకుంటాం కదండి, కొన్ని స్థలాలు ప్రాముఖ్యమైన మాటలు రాసిపెట్టాం. అంటే ఈ బైబిల్లో సభలకు తీసుకెళ్ళేది కాబట్టి ఇందులో కానీ రాసుకున్నాం మనకో అన్ని గీతలు కనపడతాయి. ఎవరైనా చూసినా కూడా ఇదే చిన్నపిల్లడు లాగా ఉంటాడు, ఆయన అన్ని గీతా ఉండు అని అనుకుంటారు. కాబట్టి అది ఒకటి ఇంట్లో పెట్టుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే బైబిల్ మీద ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, ఈ మాటలు ఏ సందర్భంలో, ఏ దేశంలో, ఎవరో రాసి ఉన్నా నీవు ఇప్పుడు చదివిన ఆ వాక్యంలో ఉన్న శక్తిని నువ్వు అనుభవించగలుగుతావు. హల్లెలూయా. ఈ వాక్యం చదువుతున్నప్పుడు నేను గ్రహించింది, నాతో ప్రభు మాట్లాడాడు. ఎలాగంటే, నీ మీద చెప్పబడిన ప్రవచనములు నెరవేర్చబడినట్లుగా నీవు పోరాడాలి. ఆ పోరాటములో నీవు విజయము పొందాలి. ఎందుకంటే పోరాటములు ప్రారంభించడము పెద్ద ప్రాముఖ్యత కాదు, అందరూ ప్రారంభిస్తారు. కానీ ఆ పోరాటమును తుదముట్టించటమే ప్రాముఖ్యం. అందుకే పౌలు అంటాడు, నేను పోరాడాను, నా పరుగును తుదముట్టించాను, నా విశ్వాసం అనబడిన ఓడను కాపాడుకున్నాను, ఇప్పుడు నా కొరకు నీతి కిరీటము, జీవ కిరీటము ఉంచబడి ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఆత్మీయ శిలువ రక్త బంధువులారా, ప్రభు ఈ దినము నీతో చెప్తున్న మాట, నిన్ను గురించి చెప్పబడిన మాటలు, వాగ్దానం, ప్రవచనాలు, అది మరి ఏదైనా, అవి నీ జీవితంలో సఫలం అవుట కొరకు నీవు పోరాడాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ దినాలలో చాలామంది పోరాటములేమో చేస్తున్నారు కానీ, పోరాడుతున్నారు కానీ, మరి ఎందుకో ఆ పోరాటములు విఫలమైపోతున్నాయి. బాధాకరమైంది ఏంటంటే, ఎందుకు నా పోరాటము విఫలమైపోతుందని కూడా గ్రహించకుండా పోరాడుతున్నారు. అది చాలా బాధాకరం. అరే, నువ్వు ఓడిపోతా ఉన్నావని తెలిసి కూడా మరలా పోరాడుతూ ఉండటం ఎంత అమాయకం అండి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాము, మెడిసిన్స్ ఇస్తున్నారు, మెడిసిన్స్ తీసుకున్నాము, ఆరోగ్యమేమో బాగా అవ్వట్లేదు, ఏ ఇంప్రూవ్మెంట్, స్వస్థత కలగలేదు. అయినా నువ్వు మరలా అదే మాత్రలు వేసుకున్న దాన్ని బట్టి ప్రయోజనం ఏముంది? ఇప్పుడు ఆ మెడిసిన్స్ మనం వాడుతున్నామంటే ఖచ్చితంగా మనకి ఏం కలగాలి? స్వస్థత కలగాలి. ఆ స్వస్థత కలగలేదంటే అది పని చేయలేదని అర్థం.
ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడో మొత్తం మీద సంథింగ్ డేంజర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చూడండి, కొంతమంది డాక్టర్లు కూడా మనము ఏమని నా కడుపు నొప్పి తెస్తుందండి అంటే ఫస్ట్ కొన్ని టాబ్లెట్లు రాసి ఇచ్చేస్తారు. అవి తిన్న తరువాత కూడా కడుపు నొప్పి తగ్గలేదంటే వాళ్ళు ఏం చేస్తారంటే స్కానింగ్ రాసేస్తారు. సిటీ స్కానింగు, ఎంఆర్ఐ స్కానింగు, ఎక్స్రే, జెరాక్స్ కాదండి, అదేంది ఈసీజీ, ఇవన్నీ రాసిస్తారు. ఎందుకని? అసలు ఈ బలహీనత ఎందుకు వచ్చింది అనేది కనిపెట్టాలంటే ఆ స్కానింగ్లు తీయాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ హాస్పిటల్కి పోతే అన్ని స్కానింగ్లు రాసిస్తారండి. వాళ్ళు డబ్బులు దొబ్బేసేదానికి అని అంటుంటారు కొంతమంది. స్కానింగ్లు తీసేది వాళ్ళ మొహమా నీ మొహమా? మరి ఎందుకు స్కానింగ్లు తీసేది? నీలో ఉన్న బలహీనత ఏంటని తెలిస్తేనే దానికి తగిన మందులు ఇవ్వగలుగుతారు. నీలో ఉన్న బలహీనత ఏంటని తెలవకుండా ఆ మందులు ఇచ్చిన ప్రయోజనం ఉండదు. కాబట్టి స్కానింగ్లు అంటే ఇప్పుడు డాక్టర్ ప్రయత్నం అంతా ఏమని ఉంటుందంటే అసలు సమస్య ఏంటి, ఏం ప్రాబ్లం ఏంటి అది కనిపెట్టాలంటే ఈ స్కానింగ్లలో కనపడుతుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు అర్థమయ్యేటట్టు ఇంకొక మాట చెప్తాను. ఒకడు గొడ్డెలు తీసుకొని కట్లు కొట్టేదానికి వెళ్ళాడు, మొద్దులు కొట్టేదానికి. ఉదయం 10 గంటలకు వెళ్ళాడు. 10 గంటల నుంచి మొద్దులు కొడతా ఉన్నాడు. సాయంకాలము 5 అయింది, 4 అయింది. ఇంకొకడు 4 గంటలకు వెళ్ళాడు. వీడు మొద్దులన్నీ కొట్టుకొని అన్ని తీసుకొని 5 గంటలకల్లా మళ్ళీ ఇంటికి వచ్చిండు. వాడు ఇంకా కొడతా ఉన్నాడు. అర్థం ఏంటి? ప్రాబ్లం ఏంటి? ఏమండి, కొడతావా? ఎవరు నన్ను కొడతావా? అది చెప్పేది ఏదో గట్టిగా చెప్పాలా? ఏం బాగలేదనంటే దేంట్లో సమస్య ఉందంటే ఇద్దరు మనుషులు ఇప్పుడు కట్టెలు కొట్టగలిగిన మొద్దులు కొట్టగలిగిన స్థితి ఉంటేనే వాడు గొడ్డేలు పట్టుకొని వెళ్తాడు. అవునా కదండి? ఇప్పుడు మీరు కానీ నా చేతికి ఇచ్చి గొడ్డేలు ఇచ్చి కట్లు కొట్టుకున్నామంటే పొర్రపాటు నేను వెళ్ళను. ఎందుకంటే అసలు నాకు గొడ్డెలు పట్టుకొని కూడా చేత కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా అసలు కట్లు కొట్టినోడిని కాదు, అసలు గొడ్డెలు పట్టుకున్నోడిని కాదు. ఒక మెకానిక్ షెడ్లో పనిచేశాను. పనిచేస్తే పెద్ద లారీలకి కింద కొన్ని కట్లు వస్తాయి. దాన్ని ఏమంటారు మరి మర్చిపోయా. ఆ ఫ్రంట్కి దీనికి కట్లు వస్తాయి. అవి అప్పుడప్పుడు బెండ్ అవుతుంటే అవి సర్వీస్ చేయించుకోవడానికి వస్తారు. అక్కడ పనిచేసాను నేను. అప్పుడు అది వంగిపోయి ఉన్న దాన్ని బాగా చక్కగా చేయాల. దానికి ఏమంటారంటే పెద్ద సుత్తి, దాన్ని తమిళ్లో సంటి అంటాం, తెలుగులో అదేనా, సంటి ఎత్తి కొట్టాల. నేను అది ఎత్తనే లేదు. నేను సరే కష్టపడి పనికిని పోయాం కదా, ఖచ్చితంగా ఎత్తాలని చెప్పేసి కష్టపడి ఎత్తి కొడితే అసలు నా చెవులన్నీ చేతులు నొప్పులు తీసిపోయాయి. అయినా వాళ్ళ ముందు ఎక్కడ తగ్గినోడుగా ఉండకూడదని చెప్పి ఎత్తి బాగా కొట్టి అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ మీటర్ పెట్టి చూస్తే 1 ఇంచు కూడా మార్పు రాల. ఊపిరిపోయేటట్టు కొట్టినావు కానీ దయానిది, ఇది మాత్రం నీ మాట వినట్లేదు అన్నాడు. అంతకు పైన అక్కడ పని చేస్తే సిగ్గుపోద్దని పని వదిలిపెట్టి బయటకు వచ్చా. అంటే ఖచ్చితంగా గొడ్డేలు తీసుకెళ్తున్నాడంటే కట్లు కొట్టగలిగిన స్తోమత ఉంటేనే వెళ్తాడు, లేకపోతే వెళ్ళడు. ఇప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళారు. ఒకడేమో 10 గంటల నుంచి కొడతానే ఉండదు, సాయంత్రం 5 గంటలకు 4 గంటలకు పోయినోడేమో కొట్టుకొని ఇంటికి వచ్చేసాడు. కారణం ఏంటి? గొడ్డలి పదును పట్ల. స్తోత్రం చెప్పండి గట్టిగా. గొడ్డలి సానబట్టల. వాడు గొడ్డలి మంచి షార్ప్గా ఉంది కాబట్టి వేట తెగిపోతున్నాయి మొద్దులు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది మొద్దు బారిపోయింది గొడ్డలి. వాడిలో సమస్య కాదు, వాడికి కొట్టే విధానం తెలియక కాదు, సమస్య గొడ్డలిలో ఉంది. దీన్ని సానబట్టాలి. ఈరోజు నేను చెప్పే మాట కూడా ఏంటంటే మీరు ప్రయాసపడుతున్నారు కానీ ప్రతిఫలం ఏది? అప్పుడప్పుడు ఒక మాట అంటుంటాను నేను, నువ్వు విత్తనం వేస్తున్నావంటే అది ఫలించాలంతే.
ఫలించకపోతే విత్తనం వేయటం అనవసరం. ఇప్పుడు ప్రయాసపడుతూ ఉన్నాం, పోరాడుతున్నాం. ఆ పోరాటం యొక్క ప్రతిఫలం ఏది? ఆ పోరాటం సఫలమవుతుందా, విఫలమవుతుందా? ఇది తెలియకుండా పోరాటం. అసలు ఏం చెప్పాలి వాళ్ళని? దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బండి వెళ్తా ఉండు, ఆ బండి పంచర్ అయిపోయి లోపల ఉన్న టైరు ట్యూబ్ మాత్రం గుజ్జు గుజ్జు అయిపోయింది. బండి తోలుకొని వచ్చి నిలబెట్టాడు. ఏంద్రా టైర్ అట్ట అయింది, ఏమైంది అంటున్నాడు. నిజంగా బండి నాలెడ్జ్ ఉండేవాడైతే గాలి తగ్గితేనే తేడా కనిపెట్టాలి. అవునా కదండి? మిమ్మల్ని అడిగినా చూడు, మీరు కాదు, వీళ్ళని అడగాను. ఏమన్నా నిజమే కదా? గాలి తగ్గితేనే బండి కొంచెం షేక్ ఇస్తుంది, తేడా ఇస్తుంది, ఎమ్మటే బండి ఆపేయాలి. మరి ఎందుకో దేవుడు ఆ జ్ఞానం ఎక్కువ పెట్టాడు నాకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కారులో కూడా, కారులో వెళ్తున్నా కూడా బండి కానీ కొంచెం కానీ తేడా కనపడుతుందంటే రేపు బండి ఆపురా. బండి ఆపి ఫస్ట్ బండి దిగి 4 టైర్లు చూస్తే ఖచ్చితంగా ఏదో ఒక టైర్లో గాలి తక్కువ ఉంటుంది. అది తేడా. ఈ సోయి ఉండాలా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బండి తోలుకుంటూ పోతా ఉండటం కాదు, సైలెన్సర్ కింద పోయినా కనపడదు, యాడో పడిపోయి ఉంటుంది. నిజంగా సైలెన్సర్ పడిపోతే సౌండ్ తేడా వస్తుంది కదండి. టుప్పు 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 అంటుంది. ఇంకా అది కొట్టుకుంటుంది. ఇంకా ఇంజన్ సైలెన్సర్ లేక ఇది యానో పడిపోయి ఉంటుంది. అది ఇంటికి వచ్చేదాకా సైలెన్సర్ ఏదిరా అంటే ఈడడు ఎట్టపోయింది, అది పాల ప్యాకెట్ తీసుకొని రానిపోయింది, టీ పెట్టదు పని సోయలేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాగే మనము పోరాడుతున్నా కూడా ఆ పోరాటం యొక్క ప్రతిఫలము దొరకట్లేదంటే అసలు ఎంత బాధకరం అండి. ఈ దినము ప్రభు మీతో చెప్పమని నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే, నీ పోరాటమునకు ఎందుకు ప్రతిఫలము దొరకటం లేదో దానిని ప్రభు నీకు తెలియపరచాలి అని ప్రభు నన్ను సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక సన్నివేశాన్ని మీ ఎదుటికి నేను తీసుకొస్తాను. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 41వ వాక్యం. నేను మీ మధ్యన ఉండను గనుక చాలు తల్ల పైకి. తర్వాత మీరు చదువుకోండి. ఇంక పోయినోడు ఒక్కడు మళ్ళీ రాలే. ఇంకా దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చారు. నా వైపు చూడండి, నా వైపు చూస్తే నీ వాక్యం మీకు అర్థమవుతుంది. మనము అదే ఇటుపక్క ఏ ఊరింది? శ్రీపెరంబతూరా. శ్రీపెరంబతూరు నుంచి వచ్చాం. మళ్ళీ మనమంటే బాధపడుతున్నాం. వచ్చారు, వచ్చి ఇంకా ఈ బ్రిడ్జి ఉంది, పోందమల్లి బ్రిడ్జి. ఈ బ్రిడ్జి ఎక్కి దిగితే ఎంత దూరం మనం ఎందుకు ప్రయాసపడి వచ్చామో ఆ ఉద్దేశం నెరవేర్చబడుతుంది. ఈ బ్రిడ్జి ఎక్కి దిగితే అక్కడ నుండి వీళ్ళు ఎన్ని పోరాటాలు, ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు, ఎన్ని శత్రువుల్ని ఎదుర్కొని వచ్చారు. ఈ బ్రిడ్జి కాడికి వచ్చి చచ్చిపోయారు అందరూ. అసలు ఎంత బాధ. నేను అంటాను, వారు సత్యవాళ్ళు లేదో ఐగుప్తు దేశంలో చావకూడదు, లేకపోతే ఎర్ర సముద్రంలో పడి ఆత్మహత్య చేసుకోకూడదు, లేకపోతే ఎరికో గోడలు పడుతున్నప్పుడు పోయి చావకూడదు, సత్యవాళ్ళు లేదు అక్కడే చావకూడదు. ఎంత పోరాటము. ఇన్ని పోరాటాలలో వీళ్ళు విజయం పొంది తీర బహుమానము చేతికి రాబోతున్న అనంగా వీళ్ళు ఇక్కడ చచ్చిపోయారు.
అసలు ఎందుకు చచ్చిపోయారు? బెంగళూరులో అనుకుంటా, కర్ణాటకలోనే ఎక్కడో మొత్తం మీద ఎవరో చెప్తుంటే విన్నా. ఒక అమ్మాయి ఎలక్షన్ ఎప్పుడు ఎక్కడ, కర్ణాటకనా తెలంగాణనా ఈ మధ్యలో జరిగింది, ఒక 3-4 నెలల క్రితం. తెలంగాణలో కదా, తెలంగాణలో అనుకుంటా. అక్కడ ఒక అమ్మాయి ఇంచుమించు 36-37 వయసు ఉంటుంది ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి ప్రయాసపడి ఆ ఎలక్షన్లో నిలబడి ఎమ్మెల్యే అయిందంట. యూట్యూబ్లో ఉంది, నాకు అంత వివరాలు తెలియదు కానీ. ఏమ్మా మళ్ళా చెప్తావా? బరిలా తెలంగాణ కదా, ఎమ్మెల్యే అయింది. 35, 36, 37 సంవత్సరాలు. ఆమెకి ఆ మధ్య అదే యాక్సిడెంట్ అయిందంట. యాక్సిడెంట్ అయితే డ్రైవర్ చచ్చిపోయాడు, ఆమె బతికింది. ఆమెకు దెబ్బలు ఎప్పుడు 13వ తారీఖు అనుకుంటా, ఈ నెలలోన 13వ తారీఖు. ఆ గాయాలు ఆమె మీదనే ఉంది, పచ్చి గాయాలు. డ్రైవర్ చచ్చిపోయాడు, మరలా తిరిగి 10 రోజుల లోపల మరలా యాక్సిడెంట్ అయ్యి ఏం చచ్చిపోయింది. అసలు ఆమె గురించి ఎవరో చెప్తారు, ఆమె గోల్ అంట అది ఎమ్మెల్యే అవ్వాలి. ఎమ్మెల్యే అయిపోయింది. ఎమ్మెల్యే అయిపోయి 3 మాసముల లోపల చచ్చిపోయేసింది. అసలు ఎంత బాధ అండి. ఇప్పుడు అసలు పిల్లోడు పుట్టకుండానే ఉండాలి. సరే, పుట్టిన తర్వాత ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల లోపలనే చనిపోవాలి. మనంత తోడు అయిపోయిన తర్వాత హఠాత్తుగా చనిపోతే తల్లిదండ్రుల బాధ ఎంత ఉంటుందండి. నేను చెప్పే మాట ఏంటంటే, వీళ్ళు చచ్చేపోతే ఏదో ఐగుప్తులో చచ్చిపోతే బాగుండేది, లేకపోతే ఎర్ర సముద్రంలో చచ్చిపోతే బాగుండేది, లేకపోతే యోర్దాను నదిలో చచ్చిపోయి ఉంటే బాగుండేది, లేకపోతే ఎరికో గోడల దగ్గర చచ్చిపోయింటే బాగుండేది, లేకపోతే శత్రువుల చేతిలో చచ్చిపోయేంటే బాగుండేది. అయితే వీళ్ళు ఏడ చచ్చిపోయారంటే ఆ కొండ ఎక్కి దిగితే కనాను దేశం. స్తోత్రం చెప్పండి. కొండ ఎక్కి దిగితే కనాను దేశం. అంటే ఇప్పుడు వీరు ఎందుకొరకు ఎన్ని ప్రయాసాలు, ఎన్ని పోరాటాలు పడి వచ్చారో దాని దగ్గరకు వచ్చి చచ్చిపోయారు. అంటే వీళ్ళు పోరాటము ప్రతిఫలం ఇవ్వలేదు, వీరు పోరాటము విఫలమైపోయింది, వీరు పోరాటంలో వీరికి జయం కలగలేదు. అందుకే పౌలు అంటున్నాడు తిమోతితో, ఇదిగో నీ గురించి ముందుగా కొన్ని ప్రవచనాలు చెప్పబడ్డాయి, ఆ ప్రవచనములు నీలో ఫలించున్నట్లుగా నీవు పోరాడాలి. విశ్వాసములమైన ఓడ బద్దలు కాకుండా, పతనము కాకుండా నీ పోరాటములో విజయాన్ని సమకూర్చుకున్నట్లుగా నువ్వు పోరాడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలీయులు పోరాడారు కానీ ప్రతిఫలము దక్కలేదు, దానికి బదులుగా వీరు మరణించినారు. వీరు ఎందుకు ప్రతిఫలము వీరికి దక్కలేదు అనబడిన విషయాలు, కొన్ని విషయాలు అక్కడి నుండే నేను మీ ఎదుటికి తీసుకొస్తాను. మొదటగా చదవండి 41వ వాక్యం. ఆ మాట గమనించండి. మీరందరూ మీ ఆయుధములను కట్టుకొని చాలు. అక్కడున్న మాట, మీరు అందరూ ఆయుధములను కట్టుకొని, ఆయుధములను సిద్ధపరచుకొని ఆలోచన లేక మీరు వెళ్ళారు. అమ్మ తల్లపైకి. ఇప్పుడు వీరిలో ఏముంది? ఆయుధాలు ఉన్నాయి కానీ ఏమీ లేదు. అందరూ చెప్పాలి, ఏమీ లేదు. వీళ్ళకి ఆయుధాలు ఉన్నాయి. వీళ్ళు ఏమనుకున్నారంటే ఆయుధాలు సరిపోతాయి అనుకున్నారు. మా ఆయుధాలు చాలు ఆ శత్రువులు మేము జయించేదానికి, మాకున్న ఆయుధములు చాలు మేము కనాను దేశాన్ని పొందుకునేదానికి, మా ఆయుధములు చాలు విజయాన్ని చేతపట్టుకొని వచ్చేదానికని. వీళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి కానీ దేవుని ఆలోచన లేదు. ఈ దినమున చాలామంది మా దగ్గర ఉన్న ఆయుధాలు, మా దగ్గర ఉన్న అనుభవాలు చాలు మేము విజయం పొందుకుంటాము,
మీ పోరాటంలో మేము ప్రతిఫలము చూస్తాము అని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నో, చాలా డేంజర్ అది. దేవుని వాక్యం అంటుంది, వారు ఆయుధములు లేక ఓడిపోలేదు, కానీ వారికి దేవుని ఆలోచన లేకుండా వారు ఓడిపోయారు. నేను అనే మాట ఏంటంటే, మీ దగ్గర ఆయుధములు లేకపోయినా పర్వాలేదు, దేవుని ఆలోచన ఉంటే మీరు ఖచ్చితంగా పోరాటంలో ప్రతిఫలాన్ని చూస్తారు. కానీ దేవుని ఆలోచన లేకుండా మీరు ఎన్ని ఆయుధములు పెట్టుకున్నా, ఎన్ని ఆయుధముల ద్వారా మీరు ఎన్ని ప్రయత్నములు చేసినా నో, అది సక్సెస్ కాదు, అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మీరు దేవుని ఆలోచన లేదు మీలో. మీ జ్ఞానం ఉంది, మీ అనుభవం ఉంది, మీ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉండటం కంటే దేవుని ఆలోచన ఉండటము ప్రాముఖ్యం. వీరికి ఇవన్నీ ఉన్నాయి, దేవుని ఆలోచన లేదు. కాబట్టి వీరు వెళ్ళిన వారు మరలా తిరిగి రాలేకపోయారు. ఒకరోజు శత్రువులు వస్తున్నారు. యెహోషాపాతు కాలంలో శత్రువులు యెహోషాపాతు మీదకి, సైన్యం మీదకి వస్తారని యెహోషాపాతు ఏం చేశాడంటే ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించాడు. అందరు రండి, ఇశ్రాయేలు అందరు రండి, శత్రువులు మన మీదకి వస్తారు, మనం ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి, అందరు రండి అని చెప్పాడు. అందరూ వచ్చి ప్రార్థన చేస్తున్నారు. అందరూ వచ్చి ప్రార్థన చేస్తుంటే ఒకరిలోకి దేవుని ఆత్మ దిగొచ్చేసింది. వాళ్ళు వేసి నిలబడుతుడు, యెహోషాపాతు గారు మీరేం కంగారు పడద్దు, వారి చేతికి దేవుడు మనల్ని అప్పగించడు, ఇదిగో మనం ఎట్ట వెళ్ళాలి, వాళ్ళు అట్టొత్తరు, దేవుడే మనల్ని తీసుకొని పోతాడు, వాళ్ళతో దేవుడే యుద్ధం చేస్తాడు, విజయం దేవుడు మనకెత్తడు, ఆయన చెప్పేదాకా మనం ఎన్నుండి పోకూడదు అని ప్రార్థనలో ఉన్నవాడు ద్వారా దేవుడు ఆలోచన చెప్తాడు. నేను అట్ట చూస్తాను, చదువురా నాయన అమ్మ. దినవృత్తాంతముల 2వ గ్రంథం అసలు స్పందనే లేదు. ఈలో 20వ అధ్యాయం 12వ వాక్యం నుంచి చదువు. మా దేవా ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించి యెహోషాపాతు చేస్తున్న ప్రార్థన అది. అప్పుడు అదుగో గబక్కున వాడికి దేవుని ఆత్మ వచ్చింది. అప్పుడు దేవుడు అతనిలో నుంచి మాట్లాడుతుండు. ఏమని? యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించండి. అంటే అర్థం ఏంటి? నేను ఆలోచన చెప్పబోతున్నాను, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. అజుడు ఇప్పుడు బాగోద్దు, అర్జెంటుగా ఇప్పుడు బాగూడదు. కత్తి పట్టుకుంటే అసలు ఆగరు, ఇప్పుడు బాగూడదు. రేపటి దినము వారి మీదికి పొండి, వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చుదురు. వీళ్ళు ఎప్పుడు బావులో చెప్పాడు, వాళ్ళు ఎట్టొస్తారో కూడా చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళు జీజు అను మార్గమున వచ్చెదరు, మీరు మీకు వాళ్ళు ఎక్కడ కనపడుతున్నారని కూడా చెప్పాడు దేవుడు. లేదు, నిలవబడి భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోవుడి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు అద్భుతంగా ఉంటాయి. ఇంకా ఆ చరిత్ర అంతా మీరు చదువుకోండి తర్వాత. ఎట్లయినా శత్రువులు యుద్ధానికి లేచి వచ్చారనబడిన విషయము యెహోషాపాతుకు తెలిసింది. వెంటనే యెహోషాపాతు అందరు పిలిచి ఉపవాస కూటం పెట్టాడు.
అక్కడున్న ఒకని వానిలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు దిగొచ్చి, ఇదిగో మీరు భయపడొద్దు, కంగారు పడి కత్తెత్తుకో రోడ్డు ఎక్కియొద్దు, ఇప్పుడే మీరు కాస్త ఆగి రేపు నేను చెప్తా, అప్పుడు దాకా ఉండండి, రేపు మీరు బయలుదేరండి, వారు జీజు అనే మార్గంలో వస్తారు, అక్కడ మీకు వాళ్ళు కనపడతారు. అసలు ఏం మాస్టర్ ప్లానింగ్ అండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు ఎంత టెక్నాలజీ డెవలప్మెంట్ అయినా టీ నగర్లో వదిలిపెట్టి వస్తే మళ్ళీ ఇంటికి రాలేరు. మళ్ళీ వీళ్ళని చేసుకొచ్చేదానికి మళ్ళీ టీ నగర్ ఎందుకు మాదావరం ఎన్ని వందల సార్లు పోయి ఉంటారు, అయినా ఒక తీసుకొని పోయి వదిలిపెట్టాలా, మళ్ళీ దిగితే మళ్ళీ ఆడ నుంచి ఇంకొకరిని. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా ఎన్ని వందల సార్లు మళ్ళీ ఇంకా తలరాత మారదంతే. దేవుడు ఎంత క్లారిటీ చెప్తాడో చూడండి. మీరు ఎప్పుడు బయలుదేరాలి, ఎవరెవరు బయలుదేరాలి, వాళ్ళు ఏ రూట్లో వస్తారు, ఎట్టొస్తారు, జీజు స్థలంలో వాళ్ళు మీకు కనపడతారు. నేను చెప్పినప్పుడు యుద్ధాన్ని వేయండి, బాణాన్ని విసరండి, మీ పక్షమున నేను నిలబడతాను, మీరు భయపడొద్దు, మీరు ధైర్యంగా ఉండండి, జడవద్దు, కలవరపడొద్దు, నేనే యుద్ధం చేసి మీకు జయాన్ని సమకూర్చబోతున్నాను. కొంచెం గట్టిగా చెప్పండి. అంటే మీరు ఎంత ప్రయాసపడొద్దు, నేనున్నాగా, నా దగ్గర అడిగారుగా ఆలోచన, నన్ను అడిగారు కదా ఆలోచన, నేను చెప్తా మీకు. మీరు ఎట్ట వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళాలి, వాళ్ళు ఎట్టొస్తారు, ఏ రూట్లో వస్తారు, వాళ్ళు మీకు ఎక్కడ కనపడుతారు, వాడిని ఎక్కడ కొడితే వాడు ప్రాణం దెబ్బకు పోతే అన్నీ నేను చెప్తాను. ఇవన్నీ చెప్పి మళ్ళీ ప్రభు ఏమన్నాడు, మీరేం భయపడద్దు, నేనే చూసుకుంటా, అది కూడా అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యుద్ధ భూమి దాకా దేవుడే ఎత్తుకొని వచ్చాడు వాళ్ళని. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఎంత అద్భుతం అండి. యుద్ధానికి ఆలోచన చెప్పి పంపటం కాదు, దేవుడే వారిని ఎత్తుకొచ్చాడు. ఎక్కడ దాకా అంటే యుద్ధ భూమి దాకా తీసుకొచ్చాడు. అంటే దేవుని దగ్గర ఆలోచన తీసుకుంటే ఎట్లా ఉంటుందంటే రేంజ్ అట్లా ఉంటుంది. పిల్లోలని మనము స్కూల్కి తీసుకొని వెళ్ళి వదిలిపెట్టేది వేరు, ఎవరి చేతన పంపించేది, ఎవరి చేతన పిల్లోళ్ళని పంపించడం అనుకో ఏడుస్తా పోతారు. అదే మనం తీసుకెళ్తే ధైర్యంగా సంతోషంగా పోతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జాకినోస్కి స్పోర్ట్స్ డే జరిగింది. స్పోర్ట్స్ ఎందుకో మరి ఎప్పుడు ఆంధ్రాలో మీటింగ్లో ఉన్నప్పుడు స్పోర్ట్స్ డే, డాడీ నువ్వు ఖచ్చితంగా ఉండు డాడీ, నాతో ఉండాలి డాడీ అన్నాడు. ఇప్పుడు రేపు స్పోర్ట్స్ డే. నేను ఊరి దగ్గర ఉన్న మీటింగ్లో, నేను రాలేను రా, మీటింగ్స్ ఉన్నాయి, నేను వచ్చే 3 days అవుతారంటే, డాడీ ప్లీజ్ డాడీ రేపు ఒక్క రోజున నా కోసం నాతో టైం స్పెండ్ చేయి డాడీ అన్నాడు. లేదురా నాకు రాలేనులే, అమ్మ వస్తుంది, ఎల్లు పోయి రాలే అని అన్నా. దేవుని మహాకృప మీరు నమ్మండి, దేవుని పుణ్యాన ఒక దాంట్లో కూడా ఇటు గెలవలా, ఒక దాంట్లో గెలవలా. ఏంటంటే వాస్తవానికి వీడికి కొంచెం స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్. జాకినోస్కి ఎల్కేజీలో ఉన్నప్పుడే వీడు రెండు ఆటలలో ఏదో పార్టిసిపేట్ చేస్తే రెండిట్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టాడు వీడు. ఎప్పుడు ఎల్కేజీలో ఉన్నప్పుడు. ఇప్పుడు యూకేజీ అంటే ఇంకో క్లాస్ పెరిగింది. వాళ్ళ మిస్ అంటే వాళ్ళ టీచరే చెప్పింది నాకు అక్కడ ఏంటంటే, అయ్యా వీడు చదువులో కొంచెం అంత ఇంట్రెస్ట్గా లేకపోయినా స్పోర్ట్స్ వీడికి మంచి జ్ఞానం ఉంది, వీడికి బాగా మంచి ఎనర్జీగా ఉండని పోయిన సంవత్సరం ఆమె చెప్పింది. అసలు ఈ రెండిట్లో పల్లి కొట్టేశాడు, దేంట్లో గెలవలా. సరే ఇంటికి వచ్చిన తర్వాత పెద్దగా నేను పట్టించుకోను కాబట్టి వీడు మాట్లాడలేదు నాతో. ఏందిరా మరి ఏమైందిరా స్పోర్ట్స్ అంటే, నేనించే డాడీ, నేనించే, నేను రమ్మంటేనే వచ్చినవా, నాకు ఎంత ఇన్సల్ట్ అయింది తెలిసినా, నువ్వు రాలా, నువ్వు మీద రాబోకు, నాతో మాతా కాకు అంటున్నాడు. అంటే నేను పోయి ఆడుతాను వాడితో. అంటే వాడు మనసు ఏంటంటే, మా డాడీ పక్కన ఉండటమే నాకు ధైర్యం. వీళ్ళేందో ఏమి చెప్పట్లేదు, 2 చేతులు పైకి ఆమె నన్ను గట్టిగా చెప్తాను అనుకుంటే,
మీరు గమనించండి, పెద్ద పెద్ద డాక్టర్లు, పెద్ద పెద్ద చదువు చదివిన వాళ్ళు కోట్ వేసుకొని చదస్కోప్ పెట్టుకొనేసి పెద్ద పెద్ద డాక్టర్ మేముండమో భయపడొద్దు అన్నా కూడా మనం పిచ్చి మొహాలు. మనకేముంది? అయినా హాస్పిటల్ వాళ్ళు ఏమంటారు, మమ్మీ డాడీ ఎక్కడే ఉండు, ఇక్కడే ఉండు, ఇక్కడే. డాక్టర్ వాళ్ళు చూస్తే భయం వేస్తుంది. అంటే అర్థం ఏంటి? మనం ఏం చేయకపోయినా మనం కోడుతూ ఉంటే అదే భయం, అదే ధైర్యం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అసలు అతను భయం ఎట్టబోతుందో మనం అతనితో ఉంటే అంత ధైర్యం. ప్రభు వచ్చి వాళ్ళు ఎత్తుకొని వచ్చి యుద్ధ భూమిలో నిలవబెట్టి ప్రభు వాళ్ళ పక్కన నిలబడి భయపడబాకో నేనున్నా అన్నాడంట. దేవుడికి స్తోత్రం కలుగున. శత్రువులను తుక్కున కొట్టేసి శత్రువుల దగ్గర ఉన్న బంగారం అంతా ఇల్లు తీసుకొచ్చేసారు. ఎంత? 1 పౌన 2 పౌన? ఎన్ని పౌన్లు లేచారు తెలుసండి? 3 దినాలు గోని పట్లలో మోసుకొని వచ్చిన వాళ్ళు మోసుకొని వచ్చినట్టే ఉన్నారు బంగారం. నిజం. బెడ్ మంచం కింద చూస్తే అన్ని మూటలు ఉన్నాయి బంగారం. అలమారలో చూస్తే బంగారం అంతా మూటలు ఉన్నాయి. ఇంకా తీసుకొచ్చేదానికి ఇంకా ఓపిక లేకపోతే పని అన్నారంట. దేన్ని? పోతే పని ఇంకా నాకు సార్లేరా వదిలిపెట్టరు అన్నారంట బంగారాన్ని. ఒక ముక్క పుట్టుకుంటే రెచ్చిపోతాం మనం. ఊరక తాగి ఉందా? కానీ కొన్ని టన్నులు బంగారాలు. ఏంటంటే వారు దేవుని ఆలోచన కొరకు ఎదురు చూశారు. దేవుడు వారికి ఆలోచన చెప్పాడు. దేవుడే యుద్ధ రంగంలో దిగాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుడి ఆలోచన యుద్ధాలకు మాకు అన్ని తెలిసిన, మాకు అనుభవాలు ఉన్నాయిలే, మా దగ్గర కత్తి ఉందిలే అని రోడ్డు ఎక్కే యుద్ధ పొరపాటున దేవుని ఆలోచన తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2012 సంవత్సరంలో సేవలోకి వచ్చాను. దేవుని మహాకృపలో కొన్ని వందల ప్రసంగాలు నేను చేసి ఉంటాను, కొన్ని వందల స్టేజ్లు ఎక్కుంటాను. ఇప్పటికే 12 ఏట నడుస్తుంది. కానీ అయినా ఈ రోజుకి దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నీ బిడ్డలకి ఏం కావాలో నాయనా, వారితో ఏం మాట్లాడాలో నాకు నేర్పించండి, ఆలోచన చెప్పండి అని ప్రార్థన చేసే అనుభవం ఈ రోజుకి దేవుడిచ్చాడు. హల్లెలూయా. మళ్ళీ కడుపులో చూడకుండా చెప్పగలిగిన ప్రసంగాలు కొన్ని వందలు ఉన్నాయి. అసలు బైబిల్ తెరవకుండా చెప్పగలుగుతా కొన్ని ప్రసంగాలు. కానీ అయినా అవి నా సొంత ఆయుధాలు, ఫెయిల్ అయిపోతాయి. దేవుని ఆలోచన తీసుకొని ఆయన చెప్పమన్న మాట ప్రకారం చెప్పారంటే అప్పుడు ఆత్మలలో ఉద్యమం రగులుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని ఆలోచన తీసుకోవాలి. ఒకరోజు పేతురు గారు ఉండరే, పేతురు ఏడుపు మొహం పెట్టుకుని వలలు గడుగుతా ఉన్నాడు. ప్రభు వెళ్ళి, ఏమైందయ్యా? రాత్రి అంతా చేపలు పెట్టాం, ఒక చేప కూడా మాకు దొరకలేదు. సరే, కొంచెం దోణి లోతులోనికి నడిపించి వల వేయి అన్నాడు. పక్కన ఉన్న సహోదరులు టెన్షన్ అయిపోయి, ఏ ఊరు మంది? అసలు నువ్వు ఆ కార్పెంటర్ యోసేపు కొడుకు కాదు, నువ్వు ఏ చెక్క తలుపుకు సరిపోద్ది, బెడ్ మంచం సరిపోద్ది అని అవి నీకు తెలుసు, కానీ చేపల గురించి, సముద్రం గురించి నీకేం తెలుసు? అసలు మేము పుట్టింది ఎక్కడ? నువ్వు కూరలో ఉప్పు వేసుకుంటావు, మేము శ్వాసించే గాలి కూడా ఉప్పు గాలే. మేము పుట్టింది ఎక్కడ? ఇదిగో సముద్రంలో పుట్టాం. మేము పెరిగింది ఎక్కడ? మా అనుభవం ఎక్కడ? మా జీవితం అంతా ఎక్కడే? నువ్వు మాకు నేర్పిస్తున్నావా అన్నట్టు చూస్తున్న రీళ్ళు. కానీ ప్రభు అవి పట్టించుకోకుండా పేతురు నా మాటిని, నా ఆలోచన తీసుకొని కొంచెం ఓడని లోతులోకి నడిపించి వల వేయన్నాడు. మీరు నమ్మండి ప్రియులరా, పేతురు అంటాడు, నా ఆయుధాలు అంటే నా అనుభవాలను బట్టి రాత్రంతా నేను ప్రయాసపడ్డా, ఒక్క చేప కూడా దొరకలేదు. అయితే ఎప్పుడైతే నువ్వు చెప్పావో నీ మాటను బట్టి ఇదిగో నీ ఆలోచన తీసుకుని ఇదిగో వల వేస్తున్నానని వల వేస్తే, బైబిల్లో పేతురు గురించి ఒక డిక్షనరీలో నేను చదివిన మాట ఏంటంటే, పేతురు జీవిత కాలం అంతను సముద్రంలో పట్టిన చేపల కంటే ఆ రోజు చేపలు పట్టిన సంఖ్య చేపలే ఎక్కువ అంట. హల్లెలూయా. జీవితం అంతా పట్టిన చేపల సంఖ్య కంటే
దేవుని ఆలోచన విని వల వేసిన తర్వాత పట్టిన చేపల సంఖ్య ఎక్కువ. అసలు లాగలేక వలలు పిగిలిపోతున్నాయి. పక్కన నుండి ఓడలో ఉన్న వారిని వాళ్ళ సహాయానికి పిలిస్తే వాళ్ళు ఓడలు కూడా మునిగిపోయే స్థితికి వచ్చేసాయి అన్ని చేపలు. సముద్రంలో ఎన్ని జాతుల చేపలు ఉన్నాయి, అన్ని జాతుల చేపలు పేతురు వలను వెతుక్కొని వచ్చి వలలో పడుతున్నాయి. కారణం ఏంటంటే పేతురు దేవుని ఆలోచన తీసుకున్నాడు. ఆమేన్. వాళ్ళు ఎందుకు అక్కడ ఓడిపోయారు, ఎందుకు వాళ్ళు ప్రయత్నము, వారి పోరాటము ఫలించలేకపోయింది, ఫలములు ఇవ్వలేకపోయింది అంటే దానికి కారణం వారు ఆయుధాలు ఉన్నాయని వెళ్ళిపోయేశారు, దేవుని ఆలోచన లేకుండా వెళ్ళిపోయారు. నీవు చేసే ప్రతి ప్రయత్నములో, ప్రతి పోరాటములో నువ్వు విజయం పొందాలంటే, కార్యము సఫలపరచబడాలంటే ఆయుధాలు ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయని కాదు, దేవుని ఆలోచన నీవు తీసుకోవాలి. హల్లెలూయా. విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే గదా, నీవున్నంత వరకు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే గదా, నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు. ఆమేన్. ఆయన ఎవరంటే ఆలోచనకర్త. ఆయన ఆలోచన తీసుకునే వారికి జీవితకాలం ఏ కొదువు లేకుండా ప్రభు నడిపిస్తాడు. అదే ఆ పాట భావం. అదే విత్తని పక్షులను నిత్యము నీవు పోషించుచున్నావు, నీ పిల్లలు వాటికంటే శ్రేష్ఠులు. ఎందుకంటే నీ ఆలోచన వారికి ఉంది. సింహపు పిల్లలు లేవిగలవై ఆకులు కొనుడు గాని నీ పిల్లలు ఆకలితో అలమటింతురా, నీవున్నంత వరకు. ఎందుకని? ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు. ఆయన ఎవరంటే మనకు ఆలోచనకర్త. ఆయన ఆలోచనకర్త ఉన్నప్పుడు సింహపు పిల్లలైన లేవిగలవై ఆకలి కొనును గాని ఆయన పిల్లలకు ఎన్నడూ ఏది కొదువ చేయడు. ఎందుకంటే వారు దేవుని ఆలోచన తీసుకునేవారు. ఒకటి, మన పోరాటము సఫలం అవ్వాలంటే దేవుని ఆలోచన తీసుకోవాలి. నెంబర్ 2, అక్కడే చదువు. తలపైకి దేవుడు ఎంత క్లారిటీగా చెప్తున్నాడు చూడండి. మీరు వెళ్ళొద్దు, నేను మీతో కూడా రాను, ఉండను. మీరు వెళ్ళినా కూడా మీ శత్రువుల చేతిలో మీరు హతము చేయబడతారు, కాబట్టి మీరు వెళ్ళొద్దు అని మోసే ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్రభువే చెప్తున్నాడు, నేను మీతో కూడా రాను అని. నేను మీతో రాను అని చెప్పిన తర్వాత వీళ్ళు బయలుదేరొచ్చు. ఇంకా చెప్పరేందండి, ఇంకా బయలుదేరొచ్చా? నాకు చిన్న వయసులో మా అవ్వల్లూరు ఎక్కడంటే ఆవిడిలో ఆ బ్రిడ్జి దగ్గర, ఆవిడి మార్కెట్ బ్రిడ్జ్ ఉంటుంది కదండి, తెలుసా? ఆవిడ మార్కెట్ బ్రిడ్జ్, అదే కూర అమ్ముతారే బ్రిడ్జి పక్కలో, అదిగో. చూసారా, నేను ఏది చెప్పాలో గుర్తొచ్చిందా? నిజం, కొంతమందికి బ్రిడ్జిలు చాలా ఉన్నాయి అన్న, మీరు తప్పు కాదు, కొన్ని బ్రిడ్జిలు ఉన్నాయి.
కానీ ఈ పాయింట్ చెప్తేనే ఏ బ్రిడ్జ్ అని గుర్తొస్తుంది. ఆ బ్రిడ్జి పక్కలో ఆ రైలు గేట్ల దగ్గర మా అమ్మోళ్ళు ఉన్నారు. అప్పుడు మా తాతోళ్ళ కాలంలో అప్పుడు ఉన్నారు. అది వచ్చి మామూలుగా గవర్నమెంట్ స్థలము, గవర్నమెంట్ ఇచ్చింది కాదు, ఇల్లులు కట్టుకోవద్దని వాళ్ళు పలుమార్లు చెప్తారు. మా వాళ్ళు ఉన్నారు అప్పుడే అక్కడ. మేము స్కూల్ సెలవు ఇచ్చినప్పుడల్లా మేము ఆడికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటాం. అక్కడ ఏమైందంటే ఆ కూరకు కదండి ఎముకలన్నీ వచ్చేసి మా అవ్వోళ్ళు ఉన్న ఇంటి వెనక ముళ్ళ కంపలాగేసి రౌండ్గా ముళ్ళ కంపలా కవచం వేసి ఆ ఎముకలని దాంట్లో వేస్తారు. అది కొన్ని సంవత్సరాల తర్వాత చేస్తారు ఆ ఎముకలు. ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది. అవి చిన్న వయసులో మేము అనుకునే వాళ్ళమి మనుషులు ఎముకలు అనుకునేవాళ్ళం, భయపడతాం. అటుపక్క ఎవరం బాగు. అప్పుడు మాకు పెదనాయన గారు ఉండేవారు, ఆయన చనిపోయారు. ఆయనే మమ్మల్ని, మేము ఆడికి వెళ్ళినప్పుడల్లా ఆయనే తిప్పుతూ ఉంటారు మమ్మల్ని, ఇంకట్లకి పోవాలని, ఆడికి నా దోవలో పోవాలంటే. ఒకరోజు మా పెదనాన్నగారు అంగడికి పోవాలి రాపోయిందానంటే రాలా. నువ్వు వస్తావా లేకపోతే నేను పోయానా, నేను లేకుండా నువ్వు పోతావా అన్నాడు ఆయన. నాకు కొంచెం బిల్డప్ ఎక్కువ. నేను పోయొస్తాను రాకపోతే అన్న. మా పెనానికి కొంచెం బట్టనెత్తి తిడతా ఉంటాను, సొట్ట తలకాయోడా వస్తావా రావా అని. అప్పుడే ఓరకు ముద్దుగా, రేయ్ నేను రానురా, నీ వల్ల అయితే పోరా అన్నాడు. రావా, నేను రాను అన్నాడు. నేను పోతా, నేను పోయి వస్తాను చూడు అంగడికి. నైట్ అప్పుడు నైట్ అంటే ఒక 7-8 ఉంటుందిలేండి. నేను పోయి వస్తా అంగడికి అని చెప్తే, పోరా నీ వల్ల అయితే పోరా. అప్పుడు మా పెదం చేస్తాం, వాడు చిన్న పిల్లోడు, వాడు కడుగు నువ్వే వాదన పెట్టుకో పో, వాడికి మళ్ళీ భయపడి అదిరిగిది జ్వరం మొత్తం పో అంటే, వద్దు పెదబాబు వద్దు, ఆయన ఓవర్గా మాట్లాడి వద్దు, నేను పోతా, నేనే పోతానని అట్టంగా వచ్చా. నా టైం అని చూసి ఎముకలను కుక్కలు బిగుతున్నాయి అక్కడ. నాకు భయమే రాకూడదని ఏదో ఒక పాట పాడుకుంటా పోతాను. తమిళ్లో అలా పాట ఉంటుంది, భయపడదే నీ మనమే అని చిన్న వయసులో ఆ పాటలు పాడుకుంటా పోతున్నా. నా సౌండ్ని అక్కడ ఉన్న కుక్కలు ఎదురుకు నిలబడ్డాయి. మీరు నమ్మండి, పడతా లేస్తా అమ్మా అని ఇంట్లోకి పరిగెత్తి వారం అదురుజరం నాకు. నేనేమనుకున్నా అవి మనుషులు ఎముకలనే కదా మేము అనుకునేది. ఓయమ్మో సచ్చినో లేచి వచ్చేసారేమో అనుకున్నా నేను. నా ప్రియుల, నాకెందుకు బిల్డప్? ఆయన రాను అన్నాడు, నేను ఆగొద్దు సిగ్గుతో. వద్దు ఓయమ్మ రాలే, పెద్దోడు రాలే, ఆగొద్దు, నేను పోతానని పోయినా. ఇప్పుడు ఈయన కూడా పెద్ద మనిషి ఏమన్నాడు, ప్రభు ఏమన్నాడు, నేను రాను, మీరు పోవద్దు, ఒకవేళ మీరు వెళ్ళినా శత్రువుల చేతుల్లో మీరు హతము చేయబడరు, వెళ్ళొద్దు అని అన్నాడు. వీళ్ళకి కూడా బిల్డప్ ఎక్కువ. మేము వెళ్తాం చూడు అన్నట్టు వెళ్ళారు. వెళ్ళటం శత్రువుల చేతుల్లో నాశనం అయిపోయింది. వీళ్ళు రెండవదిగా ఎందుకు వీరు ప్రయత్నము ఫెయిల్ అయిపోయింది, ఎందుకు ఫలించట్లేదు, ఎందుకు విఫలమైపోయిందంటే, ఒకటి దేవుని ఆలోచన వారు తీసుకోలేదు, రెండు దేవుడు వారితో కూడా లేడు. హల్లెలూయా. దేవుడు లేడు వారితో కూడా. దేవుడు లేకుండానే వీరు తమ బలము మీద ఆధారపడి వెళ్ళారు. దేవుడు లేకపోయినా నో ప్రాబ్లం అనుకున్నారు. దేవుడు లేకపోయినా దాన్ని బట్టి మాకు ఏ నష్టము కలగదు అనుకున్నారు. నా ప్రియులరా, ఒక మాట చెప్పనివ్వండి, దేవుడు లేకుండా నీవు వేసే ప్రతి అడుగు ఫెయిలియర్. మరొక మాట చెప్తాను, నీకు అందనంత స్థితిలో ఉన్న శిఖరమైన దేవుడు నీతో ఉండగలిగితే సులభంగా ఆ శిఖరము నువ్వు ఎక్కగలుగుతావు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు జారిపోతున్నప్పుడు ఎక్కించేవాడు ఆయన గనుక.
పడిపోతున్నప్పుడు పట్టుకునేవాడు ఆయన కనుక ఆయన నీతో ఉంటే చాలు. ఆయన లేకుండా మాత్రము పొరపాటున నువ్వు ఏ ప్రయత్నం చేయకూడదు. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే కీర్తనల గ్రంథం 60వ అధ్యాయము 10వ వాక్యము 12వ వాక్యం చదవండి. కీర్తన గ్రంథం దేవా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టేసావు కదా, దేవా మా సేనలతో కూడా నువ్వు బయలుదేరటం మానేసావు కదా. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మనుషుల సహాయం వ్యర్థం, మా ప్రయత్నం వ్యర్థం. నీవు మాతో కూడా రాకుండా నువ్వు మానేశావు. మేము ఆడికి వెళ్తాం? ఇశ్రాయేలు అంటారు, ప్రభువా నీవు మాతో కూడా రాకుండా ఇక్కడ నుండి మేము బయలుదేరము. మేము ఇక్కడ నుంచి బయలుదేరాలంటే నువ్వు మాతో కూడా రావాలి. అప్పటిదాకా ఎన్ని దినములైనా మేము ఎక్కడే ఉంటాం, కానీ నీవు లేకుండా నీవు రాకుండా మేము ఇక్కడ నుండి వెళ్ళం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు లేకుండా, యేసు రాకుండా, యేసు లేకుండా, యేసు రాకుండా నాకు సంతోషమే లేదుగా, నాకు ఆనందమే లేదుగా. నీవే నాతో వస్తే తెగులు నాకుండదు, నీవే నాతో వస్తే తెగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయతనంటదు, నీవే ఆజ్ఞాపిస్తే క్షయతనంటదు. నీవే రావాలయ్యా నాతో, నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. హల్లెలూయా. నీవు నాతో వస్తే చీకటి నాకుండదు. అయితే నీవు రాకుండా మానుకున్నావు. ఎందుకు మానుకున్నాడు? దేవుడు అనేవాడు రావాలండి. మేము కొన్నిసార్లు జారిపోయినా ఆయన ఎత్తుకోవాలండి. మమ్మల్ని వచ్చి ఇంకెత్తుకుంటాడు. చిన్న పిల్లవు నువ్వు. దేవుడు అంటే అండి జారిపోయినా రావాలండి. మరి దేవుడు అంత ఓర్పు లేకపోతే ఎట్టండి? ఆయనకే ఓర్పు లేకపోతే ఎట్టండి అని డైలాగ్ లేసే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చాప్టర్లు ఎక్కువ బైబిల్లోనే. నోవాహు అట్లు ఎందుకు చేశాడు, అట్లే ఎందుకు చేశాడు, ఇడ్లీలు కూడా చేసి ఉంటే బాగుండేది కదా, 4 తినేం కదా అన్నట్లు. ఎందుకు రాలేదు ప్రభు అంటే అసలైన మ్యాటర్ కడిగి పోదాం. అంటే ద్వితీయోపదేశ కాండం అంటే ద్వితీయోపం అంటే రెండోసారి రాయబడిన గ్రంథం అని. అసలైన మ్యాటర్ ఎక్కడ ఉంటుందంటే సంఖ్యాకాండం 14:43. అక్కడ ఇది అసలైన విషయం. అది అర్థమైందా? మళ్ళీ ఒకసారి చదువు దేవరాజు, అర్థం చేసుకుంటా.
అవన్నీ వద్దు, నేను చెప్తేనే మన లైన్లో ఉండాలని. అది 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 పాయింట్. ఎందుకు ప్రభు వారితో కూడా వెళ్ళలేదు అన్నదానికి ముందు మాట అంటాడు, మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక. క్రైస్తవులు మొన్న మాత్రంలో మరి మేనమామను బాగొట్టుకుంటామా ఏందండి? మేనమామ మాట కూడా కొన్నిసార్లు వినాలండి. కాబట్టి వాక్యాన్ని నిరర్థకం చేస్తామండి. అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరిని అనుసరిస్తున్నట్టుగా అండి చెప్పాలి? ఎవరిని? బాగా శుభ్రంగా తలకు స్నానం చేసుకొని బైబిల్ పట్టుకునేసి మందిరానికి వద్దామనుకునే లోపల నల్ల పిల్లి ఎదురైందని మందిరానికి రావటం మానేసిండంట. అంటే పిల్లి వస్తే మంచి సగుణము, బల్లి పైన పడితే ఇంక బయటికి, పిల్లి ఎదురొచ్చిందంటే అబ్బాయి ఏదో చెడ్డ జరిగేటట్టుంది అని చెప్పి పారు బయటికి. సరే ఎట్ట ఆలోచిద్దాం, ఒకవేళ పిల్లి అట్ట అనుకుంటే, ఒరే నాయన నేను వచ్చేది వీడు ఎదురు వచ్చిండు, ఇంక ఏం జరుగుతుంది? పిల్లి లోపలేకపోతే ఏమనుసరిస్తున్నారు? క్రైస్తవులం అయ్యుండి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని దేవుడిని వారు అనుసరించటం లేదు. అందుకు ప్రభు రావట్లే. గృహప్రవేశం చేయాలని చెప్పి నువ్వు వచ్చి రిబ్బన్ కట్టాలని చెప్పి నాతో పాటు ఒక ఆవుని తీసుకొచ్చి నిలబెట్టారు. అదేందమ్మంటే పాస్టర్ మీరే ఫస్ట్ అది కాదు, ఫస్ట్ మీరు, తర్వాత అంటే ఇప్పుడు నన్ను దేంతో కలిపిండు? దేన్ని అనుసరిస్తున్నారు? ఒక మాట చెప్పనివ్వండి, చావైనా బ్రతుకైనా దేవుడినే వెంబడించాలి, ఆయన వాక్యాన్ని అనుసరించాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. మరణమైనా సరే ఆయన వాక్యమునే మనం అనుసరించాలి. ఆయన మాటలే మనకు వేద వాక్కుగా మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. రెండవది, ఎందుకు దేవుడు వారితో కూడా వెళ్ళలేదు? వారు దేవుడిని అనుసరించట్లే. కరెక్ట్గా 5 గంటలకు రాన్న, పాలు పొంగియాలి. 5 గంటలకు లేట్ అయిపోయి ఆలస్యం అయిపోయి వెళ్ళాల. వాళ్ళే కార్యక్రమాలన్నీ అయిపించుకున్నారు. అన్నీ అయిపోయినాయా అంటే అందరూ టీ తాగుతూ ఉంటారు కూర్చొని. అయిపోయినాయి అమ్మ, అంతా అయిపోయిందంటే అంతా అయిపోయింది. మరి ఎంతసేపు? కరెక్ట్గా 5 గంటలకు రమ్మన్నగా. అది కొంచెం లేట్ అయింది. మరి రాత్రి పరిచయకి పోయి పడుకొని లేట్ అయింది. పాస్ట్ అంటే కరెక్ట్గా ఉండాలి టైం. మరి అంతే. వీళ్ళు మాత్రం రావచ్చు లేటుగా మందిరానికి. నాకు అనిపిస్తుంది చెడ్డు కరగని దొరికితే ఆ టైం నాకు వీపు మోత మోగించాలి. ఎంతమ్మా అంటే కరెక్ట్గా 5 గంటలకే పాలు పొంగాలన్నా, మరి అప్పుడే జీవితం పొంగుతుంది. దేవుడు ఏమన్నా చెప్పాడా? మరి గడిగారంలో కరెక్ట్గా 5 దగ్గర ముళ్ళు ఉన్నప్పుడు నేను వస్తాను, మళ్ళీ 5 దాటిపోతే మళ్ళీ రాను, నాకు రావుకాలం స్టార్ట్ అయిపోద్ది అక్కడ అన్నదా? ఎవరు కనిపెట్టారు ఇవన్నీ? మనము దేవుని మాటను అనుసరించినప్పుడు దేవుడు మనతో వస్తాడు. నువ్వు అన్ని విషయాలకు దేన్నో ఈ లోకాన్ని, శాస్త్రాలు, సాంప్రదాయాలని, సాంగ్యాలను మీరు అనుసరించి ఆపదలో ఉన్నప్పుడు, ప్రభువా ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను అన్నమంటే ఆ నుండి కింద పడి సూసైడ్ చేసుకొని సావమంటాడు. చిక్కట్ల గల దొంగ ఊపిలో ఉన్నాను ఆయన, లేవనెత్తు ప్రభువా. పైన ఉన్నప్పుడు ఏం చేసినరా? పైన ఉన్నప్పుడు ఎంత తిరుగులు తిరిగినావు, ఉండు కాశీ. అంటే మన అనుసరించేది సాంగ్యాలు, సాంప్రదాయాలు కాదు, దేవుని వాక్యమై ఉండాలి. హల్లెలూయా. 3వ మాట చెప్పి ముగిచ్చేస్తాను, టైం అయిపోయింది. నాకు కూడా మళ్ళీ 6:30 కల్లా సిఆర్పిఎఫ్లో ఉండాలి, ఆదరణ కూడిక. అది ముగించుకొని మరలా 10:30 కల్లా మళ్ళీ గుంటూరు బస్సు ఎక్కాలి. అసలు మామూలు లేదు వ్యవహారం. ప్రార్థన చేయి నా కోసం, మారు మనసు రావాలని. సంఖ్యాకాలం 14వ అధ్యాయం 44వ వాక్యం. అదే ఈ సన్నివేశ ద్వితీయోపదేశ కాలంలో ఉండే విషయమే అక్కడ కూడా ఉంటుంది. ఏది చదివినా ఒకటే ఉంటుంది. సరే సంఖ్యాకాలం ఎక్కడ సంఖ్యలో ఉన్నావు నువ్వు
ఓకే, అక్కడ అదే చదువు, ఏదైనా ఒకటేలే. 14:44. మోసే అన్న స్థలంలో దైవజనుడు అని పెట్టుకుంది. అయినను యెహోవా మందసమైనను దైవజనుడైనను వారితో కూడా బయలుదేరలేదు. తలపైకి ఒకటి, దేవుని ఆలోచన లేకుండా వారు వెళ్ళారు కనుక వారు ప్రయత్నం విఫలమైపోయింది, వాళ్ళు పోరాటంలో నష్టపోయారు. 2, దేవుడు వారితో కూడా లేడు కనుక వారు ఫెయిలియర్ అయిపోయారు, శత్రువుల చేతులు హతము చేయబడ్డారు. 3వ మాట, మోసే గురించి చెప్పబడిన మాట, వారు వెళ్ళుచున్నప్పుడు దైవజనుడు వారితో కూడా వెళ్ళలేదు. 3వదిగా, ఎందుకు వారు పోరాడినా వారు నష్టపోయారంటే దైవ సేవకుని పక్కన పెట్టి వీళ్ళు వెళ్ళారు. ఒక మాట వినండి, కాపరి లేని గొర్రెలు ఎప్పుడు గమ్యానికి చేరవు. ఖచ్చితంగా దాని బతుకులు ఉక్కిరి బిక్కిరే. కానీ కాపరి ఉన్న గొర్రెలు భద్రంగా క్షేమంగా మందలోకి చేర్చబడతాయి. ఒకవేళ జారిపోయిన ముళ్ళ కంపులో పడిపోయినా ఈ గొర్రెలన్నీ ఊరికి వెళ్ళిపోతాయి. కానీ కాపరి మాత్రమే గోతిలోనికి దిగి ఆ ముళ్ళల్లో చిక్కుబడి ఉన్న గొర్రె పిల్ల మీద ఉన్న ముళ్ళన్నీ తీసివేసి గొర్రె పిల్లను శంఖనెత్తుకొని మందలోకి తీసుకొస్తాడు. ఇది కాపరి స్థానం. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దైవజనుడు లేకుండా నువ్వు ఏది చేసినా అది సఫలము కాదు. సేవకుడిని పక్కన పెట్టుకొని నువ్వు చేసే ప్రతి ప్రయత్నం, ఒకరోజు బలులు అర్పించాల, దహన బలులు. సమయాలు వచ్చేదని కొంత ఆలస్యమైంది. సౌలు రాజు కదా, ఏం బలి చెల్లించేదానికి నేను జరిపానా? ఏ రాజు కదా, నేను అతనే సేవకుడే కదా, నేను రాజుని ఇంత అభిషేకం పొందుకుని నా వల్ల కాదని చెప్పేసి ఇతను బలి ఇచ్చేశాడు. ఎవరు? సౌలు. వాస్తవానికి బలి ఇవ్వాల్సిన అధికారం దేవుడు ఎవరికి ఇచ్చాడు? సమూయేలుకి ఇచ్చాడు. సమూయేలు రావటానికి కొంచెం ఆలస్యమైంది అని చెప్పేసి ఆ కార్యక్రమాలు ఏనే జరిపించేశాడు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ పోజులు. మరి ఆడికి వెళ్ళి ఎంతసేపు ఆడికి వెళ్ళు, అదే మన ఒళ్ళు బాగాలేకుంటే ఫస్ట్ ఇది కదా ముఖ్యమో, ఇక్కడికి రావాలి కదా ఫస్ట్, నువ్వు లేటుగా వచ్చినా నేనే చేసేసా. అప్పుడు సమూయేలు అంటాడు, నీ రాజ్యమును ప్రభు స్థిరపరచాలనుకున్నాడు, అయితే నువ్వు దైవ సేవకుడికి ఇవ్వవలసిన విలువ ఇవ్వకుండా నీ ఇష్టానికి నువ్వు ఇది చేసావు కనుక నీ రాజ్యము నిలబడదు అన్నాడు. తప్పేం చేశాడు సౌలు అంటే దైవ సేవకుడిని పక్కన పెట్టాడు. దైవ సేవకుడు లేకుండా ఏ ప్రయత్నము మీరు చేసినా దాన్ని దేవుడు పొర్రపాటున సఫలపరచడు. మీ పోరాటం ఖచ్చితంగా విఫలం అవ్వాల్సిందే, మీరు నష్టపోవాల్సిందే, మీరు అపజయం పొందవలసిందే, కానీ మీ విశ్వాసపు ఓడ గమ్యానికి చేరదు. దైవ సేవకుడు అంటే ఎవరో తెలుసండి? నీ కుటుంబంలో ఏదన్నా బాధ కలిగితే నువ్వు బాధపడి ఏడుస్తావు. పక్కన ఇంట్లో ఏదైనా బాధ కలిగితే నువ్వు ఏడుస్తావా? వారు ఏడుస్తుంటే నువ్వు ఏడుస్తావా? వారు నవ్వితే నువ్వు నవ్వుతావా? వారు దుఃఖంలో ఉంటే నువ్వు దుఃఖిస్తావా? కాదు. కానీ దైవ సేవకుడు అంటే ఎవరో తెలుసా? నీవు బాధపడితే తాను కూడా బాధపడేవాడే దైవ సేవకుడు. నీవు కన్నీరు కారుస్తున్నప్పుడు ఆ కన్నీటిని తొడవాలని ప్రయత్నం చేసి మోకాలు బద్దలు చేసుకునేవాడే సేవకుడు. నీవు సంతోషంగా ఉంటే సేవకుడు సంతోషంగా ఉంటాడు, నీవు ఏడిస్తే సేవకుడు కూడా ఏడుస్తాడు. అందుకే మోసే అంటాడు, నా ప్రజలు కానీ కనాను దేశంలోనికి కానీ వెళ్ళకపోతే జీవ గ్రంథముల నుండి నా పేరు తుడిపేయమన్నాడు మోసే. నా సేవకులను ప్రభువా నువ్వు శిక్షించే పని అయితే నన్ను కూడా శిక్షించు, మొదట నన్ను శిక్షించు అన్నాడు. అది సేవకుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సేవకుడు లేకుండా నువ్వు చేసే ప్రతి ప్రయత్నము విఫలమే. వారు మూర్ఖించి
దైవ సేవకుడు చెప్పినా వినకుండా దైవ సేవకుడు ఆయన మాట అందిలే అని చెప్పి చేశారు. వెళ్ళిన వారు మరలా తిరిగి ప్రాణాలతో ఇంటికి రాల. కారణం ఏంటంటే దైవ సేవకుడు వారితో పాటు వెళ్ళలేదు. తిమోతి పౌలు అంటున్నాడు, నిన్ను గురించి ప్రవచనం చెప్పబడింది కదా, ఆ ప్రవచనం నెరవేర్చబట్టు కొరకు నీవు విశ్వాసమనబడిన ఓడలో పోరాడాలి. జాగ్రత్త. పోరాటములలో చాలా మంది గనిబులు, ధనికులు, మహాఘనత పొందిన వారు కూడా విశ్వాసపు ఓడలు బద్దలైపోయినాయి. అట్లా అవ్వకూడదు, జాగ్రత్త. అట్లా అవ్వకుండా ఉండాలి అని అంటే దేవుని ఆలోచన ప్రతి విషయంలో మనం తీసుకోవాలి. దేవుడు మనతో ఉన్నాడా లేడా పరీక్షించుకోవాలి. దైవ సేవకుడిని ముందు పెట్టుకొని ప్రతి కార్యక్రమాన్ని చేయాలి. ఇలా చేసినప్పుడు నీ పోరాటము సఫలపరచబడుతుంది. దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక.